ఆ పరిశుద్ధుడైన పెళ్లి కుమారుని కలుసుకొని ఆయనతో పాటు విందులోకి వెళ్లే నిమిత్తం దేశంలోని అన్ని దిక్కుల నుండి కన్నికలు ఆహ్వానించబడ్డారు. ఈ ఘనమైన వివాహ ఆహ్వానం అందుకుని 4 దిక్కుల నుండి, 4 మూలల నుండి, పర్వత వాసులలో నుండి, లోయ ప్రాంతాల నుండి మొత్తం 10 మంది కన్నికలు అతి సౌందర్యంగా అలంకరించుకొని మంచి వస్త్రాలను ధరించి పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి ఆనందంగా వచ్చారు. వారి పేర్లు ఏమంటే వందన, కీర్తన, దేవప్రియ, కరుణ, ప్రార్థిత, ఆకర్షణ, సప్తవర్ణ, మధుభాషిణి, మధుమనస్క, లోకప్రియ. ఆకర్షణ, నీవు నీ దివిటి చాలా ఆకర్షణగా ఉన్నాయి. మరి దివిటితో పాటు నూనె గుడ్డు లేదేమిటి? మీలాంటి వారంతా మాలో ఏదో ఒక లోపాన్ని చూస్తూనే ఉంటారు. ఇంత ఆకర్షణీయంగా ఉన్న నన్ను, నా దివిటిని పొగడం మానేసి నూనె బుట్టి గురించి మాట్లాడతారేంటి? అయినా నా ఆకర్షణీయమైన దివిటి అంత త్వరగా ఆరిపోదులే. మీ వ్యర్థమైన ప్రశ్నలతో నా సంతోషాన్ని పాడు చేయకండి. అయ్యో ఆకర్షణ, నువ్వు పొరపడుతున్నావు. నేను నిన్ను మాటలతో నొప్పిస్తే నన్ను క్షమించు. అయితే నీవు ఈ యొక్క నూనె బుడ్డి గుంట బాగుంటుంది అనేటువంటి సలహా ఇచ్చాను, కానీ నా మాటలతో నిన్ను నొప్పిస్తే మరొకసారి క్షమించమని కోరుతున్నాను. ఇదిగో సప్తవర్ణ, ఇలా రా. ఈ వందన ఏదో ఉచిత సలహాలు ఇస్తుంది, కాస్త విను. నాకైతే ఆమె మాటలు వినే ఓపిక లేదు. పోయి వందన చేతికే దొరికిపోయావా? ఆమె మాటలు ఈ చెవితో విని ఈ చెవితో వదిలేయాలి, అంతేగాని ఆమె మాటలు పట్టించుకోవద్దు. ఆకర్షణ, ఇదిగో సప్తవర్ణ, అబ్బో నీ చీర ఎంతగానో దగదగలాడిపోతూ ఉంది. నీ దివిటి కూడా చాలా వెలుగుతూ ఉంది. నువ్వు చాలా లోక జ్ఞానం నీకుందని అర్థమవుతుంది. మీరు అనవసరంగా ఆర్గ్యుమెంట్ చేయకుండా ఒకసారి నీవు వందన మాట వింటే బాగుంటుందేమో. కీర్తన, వందనను బలపరుస్తూ బానే మాట్లాడుతున్నావు, కానీ మేము కూడా జ్ఞానవంతులమే. మా అభిప్రాయాలు మేము మార్చుకోములేండి. సప్తవర్ణ, మీరు మొండివారు అని అనుకుంటున్నారు, కానీ మీరు చాలా మూర్ఖులు. మీరు మీ లోపాలని, మీ ఆలోచనల్ని ఒప్పుకోలేని స్వనీతి పరులు, మూర్ఖులు. మేము ఎంత చెప్పినా కానీ మేము మీ స్వభావాన్ని మార్చుకోలేదు. ఎందుకంటే మీరు మా మాటలు వినొద్దని ముందే నిర్ణయించుకొని వచ్చారు కదా. ఆగండి స్నేహితులారా, ఎందుకు ఇంతలా వాదోపవాదాలు చేస్తున్నారు? ఎంత విలువైన సమయము, పెళ్లి కుమారుడు వచ్చే సమయం అవుతుంది. మనం ఇంత విలువైన సమయంలో ఇలాంటి వాదోపవాదాలతో వ్యర్థముగా కాలం గడపకూడదు. మనం ఎంతో ఆనందంతో, మనకొచ్చిన ఈ సమయాన్ని ఎంతో ఆనందంతో దేవుని కొరకు మనము నాట్యము చేస్తూ, పాటలు పాడుతూ ఆనందంతో ఆహ్వానిద్దాము. మనము పదండి స్నేహితులారా, మనం ఒక నృత్యము చేస్తూ పెళ్లి కుమారుని ఆహ్వానిద్దాము.
అయ్యో అక్కల్లారా, అందరూ అప్పుడే అలసిపోయారా? పెళ్లి కుమారుడు రాకముందే ఇంత అలసిపోతే ఆయన వచ్చాక మనం ఏం సంతోషించగలము? అందుకే కొంచెం ఆత్మీయ జ్ఞానముని వాడమనేసని చెప్తూ ఉంటారు. అందుకే కొంచెం ఆత్మీయ జ్ఞానాన్ని వాడమని చెబుతూ ఉంటారు. పెళ్లి కొడుకు వచ్చినప్పుడు మనము సిద్ధపడి ఉండడంలో ఎక్కువగా సిద్ధపడడానికి తక్కువగా సిద్ధపడడానికి చాలా వ్యత్యాసం ఉంటుంది కదా. అందుకే చూడండి, మేమేమో చక్కగా మా దివిటీలతో వాటిని ఇంకా ఎక్కువగా నూనెను కూడా తెచ్చుకున్నాము, సిద్ధపడ్డాం. మీరు కప్పుకొనుటకు అవి లేవు అనేసి అని చెప్పుకోకుండా, వాటిని ఒప్పుకోకుండా ఊరికనే వచ్చారు. సమస్యను కప్పిపుచ్చటం కంటే వాటిని ముందుగానే సాల్వ్ చేసుకోవడం మంచిది కదా. వందన కీర్తన చెప్పింది కూడా సరిగానే ఉంది. అదనపు నూనె తీసుకోవడం కూడా మంచిదే కదా. కానీ ఆకర్షణ సప్తవర్ణ చెప్పింది కూడా సరిగానే ఉంది. అదనపు నూనె తీసుకోవడం భారమే కదా. అయ్యో, ఈ 2 నిర్ణయాల వల్ల నేను ఏ నిర్ణయము తీసుకోలేకపోతున్నాను. అయ్యో విమస్క, నువ్వెందుకు నువ్వు ఆత్మీయ అనారోగ్యంతో బాధపడుతున్నట్టు తెలుస్తుంది. నేను నీ కొరకు ప్రార్థన చేస్తాను. నీవు తొందరగా ఏ నిర్ణయమైనా ఆలోచించి మంచి నిర్ణయం ఏదైనా తీసుకో. అయ్యో ప్రార్థిత, ఆపుతావా నీ ప్రసంగాన్ని కాసేపు? కనపడని దేవుని కోసం ఎంతకని మొరపెట్టుకుంటాడు. ఈ లోకంలో ఎంతో మంది సహాయం చేసేవారు ఉన్నారు. ఉదాహరణకు మనం ఇప్పుడు పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి పోతున్నాం, కానీ మీరు నూనె సరిపోదు, ఆ దివిటీలో నూనె సరిపోదు అనేసి మీరు అదనపు నూనెని తెచ్చుకుంటున్నారు. కాకపోతే మమ్మల్ని చూడండి, మేము అదనపు నూనె భారం అని తెచ్చుకోకుండా ఈ లోకంలో ఎంతో మంది సహాయం చేసేవారు ఉన్నారు కాబట్టి మేము అదనపు నూనెని తెచ్చుకోలేదు. మీరు ఈ లోకానికి సంబంధం లేకుండా మీ సహవాసంలో మీరే ఉంటున్నారు కాబట్టి ఈ లోకం అంటే మీకు నచ్చడం లేదు. ఇదిగో లోకప్రియ, నీకు లోకం అంటే చాలా ఆసక్తి, నువ్వు చాలా ఇష్టపడతావు కాబట్టి నీకు అలా అనిపిస్తుంది. కానీ నూనె బుడ్డి తీసుకొని వెళ్ళాలన్నటువంటి మా సలహా నీకు నచ్చినట్లుగా లేదు. సరే, ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు చేద్దాము, సరేనా? మేము ఇలాంటి మాటలు చాలా విన్నాము, ఎవరేంటో చూసుకుందాం. సరే.
వెలగట్లేదే. ఆకర్షణ నాది వెలగట్లేదే ఆకర్షణ. అయ్యో, ఇంత ఆకర్షణీయమైన దివిటి తయారు చేసిన ఏం లాభం? ఇప్పుడు అది వెలగలేదు కదా, నూనె లేకుండే అది వెలగలేదు కదా. ఇప్పుడు పెళ్లి కుమారుని విందు గృహానికి నేను ఎలా వెళ్ళాలి? అయ్యో, నేనేం చేయాలి? అయ్యయ్యో స్నేహితులారా, నా పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ఎంతో మధురమైన మాటలు చెప్పాను, అందరూ వాదోపవాదాలు పడొద్దని చెప్పాను, బుడ్డి అవసరం లేదని చెప్పాను, కానీ తీరా చూస్తే నా దివిటి వెలగట్లేదు. ఏం చేయాలి ఇప్పుడు నేను? స్నేహితులారా, వారి దగ్గరికి వెళ్ళి కొంచెం నూనెను తీసుకొని వచ్చేదనా? మధుభాషిని, నువ్వు చెప్పింది కూడా నిజమే. నేను ఏదో అన్నాను కానీ వాళ్ళ దగ్గరికి నూనె అడగడం మంచిది. నీ మధురమైన మాటలతో వెళ్ళి వాళ్ళని మెప్పించి కొంచెం నూనెని తీసుకొని రా. సరే, నేను అడిగి నూనెను తీసుకొని వస్తాను, కానీ నేను ఒక్కదాన్ని వెళ్తాను. సరిగా చేసినప్పుడు మీరందరూ రండి, నేను వెళ్తున్నాను. వందన, ఏంటి మధుభాషిని? వందన, నేను ఎంతో మధురముగా మాట్లాడాను. గొడవలొద్దు, వాదోపవాదాలొద్దు, బుడ్డి అవసరం లేదని మాట్లాడాను, కానీ తీరా చూస్తే నా దివిటి వెలగట్లేదు. వందన, కొంచెం నాకు మీ నూనె కొంచెం ఇస్తారా? ఈ నూనె మాకు మీకు సరిపోదు కాబట్టి నేను ఇవ్వలేనమ్మా. ఈ లోకమంతా నీకు బాగా తెలుసు కదా, ఈ లోకంలోనికి వెళ్ళి నీవు నూనె కొనుక్కొని రా. అయ్యో, రండి స్నేహితులారా. స్నేహితులారా, ఇటు రండి, మనం నూనె అమ్మే వారి దగ్గరికి వెళ్ళి మనం నూనె తెచ్చుకుందాము. సంతోషంగా వెతుకున్నాడు ప్రవేశించాడు.
అయ్యో అయ్యో పెళ్లి కుమారుడా, ఈ ఆకర్షణమైన నన్ను దయచేసి లోపలికి రానివ్వండి. అమ్మా నీవెవరో నాకు తెలియదు. ఈ లౌకికమైన శరీర సంబంధమైన బాహ్య ఆకర్షణతో సంబంధం లేదు. నీకు తలుపు తెరవబడదు, వెళ్ళిపో. అయ్యో అయ్యో పెళ్లి కుమారుడా, నేను సప్తలోకాల నుంచి వచ్చాను, నాకు తలుపు తీయరా. అమ్మా నీ రంగుల లోకానికి గాని నీకు గాని ఇక్కడ చోటు లేదు. అసలు నువ్వెవరో నాకు తెలియదు, వెళ్ళిపో. లోపలికి వచ్చే అవకాశం లేదు. అయ్యో అయ్యో కృపామయుడా, దయామయుడా, ఒక్కసారి నా గురించి తలుపు తీయవా ప్రభువా, ఒక్కసారి దయించి తలుపు తీయవా. అమ్మా నీ మధురమైన మాటలు చాలా బాగున్నాయి, కానీ నువ్వు ఎవరివో నాకు తెలియదు. విందు గృహంలో నీకు చోటు లేదు. అమ్మా అయ్యో పెళ్లి కుమారుడా, ఈ సమయంలో నాకు లోపలికి రావాలని చాలా ఆశగా ఉంది. నా నిర్ణయం మారకముందే నన్ను లోపలికి రానివ్వు. నువ్వు త్రిమనస్కురాలిగా ఉన్నావు. లోపలికి వచ్చాక మళ్ళీ బయటకు పోవాలని ఉందని అంటావు. నీలాంటి త్రిమనస్కులకు నా విందు గృహంలో అసలు స్థానమే లేదు. అయ్యో పెళ్లి కుమారుడా, నీవు కాకుండా ఈ లోకంలో నేను ఎంతో ప్రేమించాను, కానీ ఇప్పుడు నీ పెళ్లి విందులోకి రావాలని నాకు ఎంతో ఆశగా ఉంది. నన్ను క్షమించి నన్ను లోపలికి రానివ్వవా. నీ పేరు లోకప్రియ అంటున్నావు. నువ్వెవరివో నాకు తెలియదు. వెళ్ళు, ఆ లోకాన్ని ప్రేమిస్తూ ఆ లోకంలోనే నశించుకో. ప్రియులారా, ఎంతవరకు ఈ చక్కని ప్రదర్శన చూశారు కదా. ఒకవేళ ఇంకా మనం కూడా ఈ తెలియని కన్యకల వలె దేవుని ప్రేమను తెలుసుకోకుండా లోకానుసారంగా ఆత్మీయ అంధకారంలో జీవిస్తున్నట్లయితే ఇప్పుడే పెళ్లి కుమారుడైన యేసయ్యను మన హృదయాల్లోనికి ఆహ్వానించి రక్షణ భాగ్యాన్ని, పరిశుద్ధాత్మ అనే నూనెను పొందుకుని ఈ చీకటి లోకంలో మనం దివిటీలుగా ఉండి వెలుగొందుదాం. పెళ్లి కుమారుడు విందులో పాల్గొందుదాం. ఇదే మనకు దేవుడిచ్చిన అద్భుతమైన కృపా సమయం. గాడ్ బ్లెస్ యు.